మంచి మాటలు మూడో భాగానికి స్వాగతం. ఈ పుస్తకాన్ని చదివి ఇందులో చెప్పిన టెక్నిక్స్ని మీరు ఫాలో అయితే మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క అద్భుతమైన శక్తిని మీ చేతుల్లోకి తీసుకోగలరు. దానిని మీరు ఉపయోగించుకోవటం మొదలు పెడితే మీలో ఉండే ఆ కన్ఫ్యూజను సంశయాత్మక ధోరణి, అంటే ఏ విషయంలోనూ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేనితనం, అంటే అటు వెళ్తే ఏమవుతుందో ఇటు వెళ్తే ఏమవుతుందోనన్న భయం, ఏం చేయాలన్న ఒక విధమైన భయం, సంశయం, ఆందోళన, స్పష్టత లేకపోవటం, మెలాంచలి అంటే దీర్ఘకాలంగా ఉండిపోయే విచారం, ఫెయిల్యూర్ అంటే అపజయం, వీటన్నిటినీ అధిగమించగలరు, బయటపడగలరు అని చెబుతున్నాడు జోసెఫ్ మర్ఫీ. వీటిని అధిగమించటం ఎలా అన్న విషయంలో మీ ఆలోచన తీరుని ఒక స్పష్టమైన మార్గంలో పెడుతుందిట ఈ పుస్తకం. మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుందిట. మీ మనస్సుని ఒక అత్యున్నతమైన మార్గంలో నడిపిస్తూ మీ మనస్సుకి స్వేచ్ఛని, ఆనందాన్ని, ప్రశాంతతని ఇస్తుందిట. ఇక్కడ మనం మనస్సుకి స్వేచ్ఛ అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనస్సుకి స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా వ్యవహరించటం కాదు. నిజానికి మనం మనస్సుని ఎన్నో అర్థం పర్థం లేని ఆలోచనలతో, ఈర్ష్య అసూయలతోటి, దానివల్ల చెలరేగే పగ, ప్రతీకారాలతోటి ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఒక ఇరుకు గదిలో మనం బంధించేసి ఉంచుతాం మన మనస్సుని. పగ, ప్రతీకారం అంటే కత్తులు కటార్లు చేతపట్టుకుని ఒకరితో ఒకరు యుద్ధం చేస్తామని కాదు. చిన్నపాటి ఈర్ష్యతోనూ వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, నేను ఆ మాటకి ధీటుగా ఏమనాలి, ఎదుటివారి గర్వం ఎలా అణిచివేయాలి అని మనసులో అతలాకుతలం అయిపోవటం కూడా ఒక యుద్ధం లాంటిదే. ఆ యుద్ధ వాతావరణంలో మన మనస్సుని మనమే బంధించేసుకుని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉండటం అన్నమాట. ఇలా మనకి మనమే సృష్టించుకున్న మానసిక జైలులోంచి బయటికి వచ్చి హాయిగా స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకోవడం. ఈ అర్థం పర్థం లేని ఆలోచనలన్నీ చెయ్యకపోతే ఎలాగా, తప్పదు కదా అనుకుంటాం. అలా కాదు అని ఈ పుస్తకం మనకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తుంది. ఏమిటో మీరు చెబుతున్నది ఏమిటో అర్థం కావటం లేదు అస్సలు అనిపిస్తుందా? ఇదంతా ఉపోద్ఘాతమే. మరి దీనికోసం ఏం చేయాలన్నది ముందు ముందు పాయింట్ బై పాయింట్ చెబుతాను వివరంగా. ఇక్కడ ఒక విషయం, చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి మీకు. మన హిందూ శాస్త్రాలు, ధర్మాలు కూడా ఒక మాట చెప్పాయి, యద్భావం తద్భవతి, మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది అని.